ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన నర్సరావుపేట పోలీసులు. పీటీ వారెంట్ పై రాజంపేట జైలు నుంచి అదుపులోకి తీసుకున్న పోలీసులు. నర్సరావుపేట కోర్టులో పోసాని కృష్ణమురళిని హాజరుపరచనున్న పోలీసులు. కోర్టు నిర్ణయం ప్రకారం నర్సరావుపేట జైలా రాజంపేట జైలా అనేది నిర్ణయం. పవన్ కళ్యాణ్ ని దూషించినట్లు పోసానిపై నర్సరావుపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు. రాష్ట్రంలో పలు చోట్ల పోసానిపై 15 కేసుల వరకు నమోదు. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రవీంద్ర ఫోన్ ఇన్ లో ఉన్నారు. రవీంద్ర, చెప్పండి. అందుని చాలా కీలకమైనటువంటి అంశంగా దీన్ని మనం చూడాలి. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో గత 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అక్రమాలకు పాల్పడింది అని చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణగా మనం చూడొచ్చు. అంటే సోషల్ మీడియాని అడ్డు పెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించడమే కాకుండా ఒక ఇంపార్టెంట్ నాయకుల మీద ఇష్టం వచ్చినట్లు వారు పెట్టినటువంటి పోస్టులు మనకు తెలుసు. ఇటువంటి క్రమంలో తాజాగా అరెస్ట్ అయినటువంటి పోసాని కృష్ణమురళి రాజంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ సబ్ జైల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పీటీ వారెంట్ మీద నరసరావుపేట పోలీసులు అక్కడికి వెళ్ళి అతను అదుపులో తీసుకున్నారు. ఇదొక కీలకమైనటువంటి పరిణామంగా మనం చూడాలి. ఎందుకంటే అతనిపై ఇప్పటికే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 14 కేసులు ఉన్నాయి. అవి కాకుండా మళ్ళీ కొత్తగా కూడా ఫిర్యాదులు ఒక 30 ఫిర్యాదుల వరకు అందాయి. అంటే టార్గెట్ చంద్రబాబు, టార్గెట్ పవన్ కళ్యాణ్, టార్గెట్ లోకేష్ అన్నట్లుగానే గత ప్రభుత్వంలో జరిగినటువంటి సోషల్ మీడియాలో దుష్ప్రచారం ఏదైతే ఉందో దానికి సంబంధించి అడ్డుకట్ట వేయడానికి చూసినప్పటికీ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ దానికి సంబంధించి ఇంకా దాన్ని అలాగా కొనసాగుతూ వచ్చింది. కానీ ఎక్కడా కూడా దానికి బ్రేక్ పడినటువంటి పరిస్థితి లేదు. అసలు ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకంటే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేస్తారని ఎవరు అనుకోలే. దానికి మొత్తం అంతా స్క్రిప్ట్ అంతా అని చెప్పి అతను స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడో ఆయనతో పాటు సజ్జల భార్గవ రెడ్డి, ఎందుకంటే సోషల్ మీడియా వింగ్ చూసేటువంటి వ్యక్తి సజ్జల భార్గవ రెడ్డి కాబట్టి అతనికి సంబంధించి మేము ఏదైతే వారు చెప్పినటువంటి విధంగా స్క్రిప్ట్ ఇచ్చారో దాన్ని మేము చదివి ఆ వీడియో రికార్డ్ చేసి ఆయనకి పంపిస్తే ఆయన వైరల్ చేసుకునేటువంటి పరిస్థితి, మాకేం తెలియదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు స్వయంగా. అలాగే ఆయనే కాదు, చాలా మంది ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు సజ్జల భార్గవ రెడ్డి మీద ఇచ్చినటువంటి స్టేట్మెంట్. కానీ అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ నెలకొంది. అయితే ఇప్పుడు తాజాగా ఏదైతే నరసరావుపేట పోలీసులు ఆయన అదుపులో తీసుకున్నారు, అక్కడి నుంచి బై రోడ్డు తీసుకొస్తున్నారు, నరసరావుపేట మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరుస్తారు. దానికి సంబంధించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే దీంట్లో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై నమోదైనటువంటి కేసులు ఉన్నాయో ఆ కేసులు తాలూకు పీటీ వారెంట్ ప్రతి ఒక్కరు తీసుకున్నారు. దాదాపుగా మనం చూస్తే కనుక రాజమండ్రి 1 టౌన్, బాపట్ల, అనంతపురం రూరల్, అలాగే భవానీపురం, సూర్యారావుపేట, పాతపట్నం, నెక్స్ట్ పాలకొండ, ఆదోని, నర్సీపట్నం, సూలూరుపేట, పాడేరు, వీళ్ళు ఏదైతే ఆ యొక్క చార్జ్ షీట్ ఇచ్చినటువంటి సందర్భంలో మెజిస్ట్రేట్ గా హాజరుపరిచిన సబ్మిట్ చేసినటువంటి ఆ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్లో క్రైమ్ నెంబర్ తో పాటు ఏ పోలీస్ స్టేషన్ లో ఏ సెక్షన్స్ కింద నమోదైనాయి అనేది పర్టికులర్ గా చెప్పారు. మనం చూస్తే కనుక 14 ఉన్నాయి దానికి సంబంధించి. అవి కాకుండా ఇప్పుడు కొత్తగా యాడ్ ఆన్ అవుతూ వస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్, ముఖ్యంగా మరో ఒక వ్యక్తి నారా లోకేష్, ఈ ముగ్గురిని టార్గెట్ గా చేసుకుని, అంటే ఇదంతా జరిగింది ఎన్నికలకు ముందు ఎక్కువగా జరిగింది. ఈ నర్సరావుపేట సంబంధించి కూడా కట్టా కిరణ్ అనే వ్యక్తి నవంబర్ లో ఫిర్యాదు ఇచ్చాడు. ఎన్నికల ముందు మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగుతాయి అనగా 2000 PS లో ఆ కేసుని బేస్ చేసుకుని ఇప్పుడు పీటీ వారెంట్. ఎందుకంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా బయటికి లాగటం, మరి ముఖ్యంగా ఆడవారిని కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా దుర్భాషలాడుతూ అసలు నువ్వు ఎవరికి పుట్టావో నీకు తెలుసా, 3 పెళ్లిళ్ళు, ఈ వ్యవహారాలన్నీ మనకు తెలిసినటువంటి అంశమే. అయితే ఇలా ఎప్పుడో నమోదైనటువంటి కేసులకు సంబంధించి, ఎందుకంటే అప్పుడు ఏం చేయలేకపోయారు, ఎన్నో కంప్లైంట్లు వచ్చాయి, కానీ అధికారంలో ఉంది వైఎస్ఆర్సీపీ కాబట్టి దాన్ని హైడ్ చేసినటువంటి పరిస్థితి. సో ఇటువంటి సందర్భంలో ఇది ఒక కీలకమైనటువంటి పరిణామమే. ఇదిలా ఉంటే ఈ సజ్జల భార్గవ రెడ్డి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో హైకోర్టును అప్రోచ్ అయ్యారు. మాకు ఈ కేసులతో ఎలాంటి సంబంధం లేదని చెప్పి వాళ్ళు తెలివిగా బిహేవ్ చేస్తారు. కాబట్టి ఎందుకంటే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానం మనం చూస్తే ఏదైతే మూలం ఉందో దాన్ని ప్రస్తుతం పట్టుకోవట్లా. ఎవరైతే వారు చెప్పిన విధంగా రెచ్చిపోయారో వాళ్ళని కట్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇటువంటి సందర్భంలో మనకి ఇది ఒక ముఖ్యమైనటువంటి పరిణామంగా చూడాలి. ఖచ్చితంగా ఈ సోషల్ మీడియాను బేస్ చేసుకుని ఎవరైతే రెచ్చిపోయారో వారిని ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ వెళ్తూ
తర్వాత వీళ్ళని కూడా అరెస్ట్ చేస్తారనేది కూడా ఎక్కువగా ప్రచారం జరుగుతుంది పొలిటికల్ సర్కిల్. ఎందుకంటే మనం గతంలో చూసాం, వర్రా రవీంద్రారెడ్డిని కూడా అరెస్ట్ చేసినటువంటి కేసు, ఇదే కేసులో సేమ్ అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా సేమ్ ఏదైతే సజ్జల భార్గవ రెడ్డి ఇచ్చాడో, ఆ భార్గవ రెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ని బేస్ చేసుకునే మేము మాట్లాడాం, చెప్పాం, అంతే తప్ప మా పేరుతో ఎటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ లేవు, అయినప్పటికీ కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి వాళ్ళు డైరెక్ట్ గా మెజిస్ట్రేట్ ముందు వాపోయినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే సజ్జల భార్గవ రెడ్డి చెప్పిన విధంగానే నడుచుకున్నామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి తరుణంలో మరికొద్ది రోజుల్లోనే ఇంకా చాలా అరెస్టులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి కేస్ స్టడీగా మనం తీసుకుంటే కనుక అతన్ని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. కానీ అతను ఒక సెలబ్రిటీగా ఉన్నాడు కాబట్టి అతన్ని ఎక్కువగా యూజ్ చేసుకున్నారు అనేది కూడా పొలిటికల్ సర్కిల్ వినిపిస్తుంది. మొత్తానికైతే మరికొద్ది రోజుల్లో ఇంకా ఈ వ్యవహారంలో కొన్ని అరెస్ట్ ఉంటాయి అనేది మనం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి నందిని. రైట్. ఇంకా ఈ కేసులో ఇంకెవరెవరికి నోటీసులు ఇచ్చారు పోలీసులు? నోటీసులు అంశానికి సంబంధించి అది డిపార్ట్మెంట్ పరంగా చేస్తున్నారు. దీనికి సంబంధించి అయితే చూస్తే కనుక అరెస్ట్ భయంతోనే సజ్జల భార్గవ రెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు కోర్టులో బెయిల్ పిటిషన్ కూడా, ముందస్తు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ కూడా వేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటువంటి తరుణంలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పుడు శ్రీరెడ్డి అంశానికి సంబంధించి మనం చూసుకున్నాం, శ్రీరెడ్డి ముందే నాకు సంబంధం లేదు అది ఇదని, అలాగే కొంతమంది ఇలాగా ఎవరైతే సెలబ్రిటీస్ ని సెలెక్ట్ చేసుకున్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ ఎవరైతే ఉన్నారో వారు వాళ్ళని టార్గెట్ గా చేసుకుని వాళ్ళ వీడియోస్ రికార్డ్ చేసి ఇవ్వటం, సోషల్ మీడియా అకౌంట్స్ లో వైరల్ చేసే విధంగా ఆ బాధ్యతను సజ్జల భార్గవ రెడ్డి చూసుకునేవాడు. అంటే మొత్తం అంతా స్క్రిప్ట్ గాని కర్త కర్మ క్రియ సజ్జల, అంటే దీనికి సంబంధించి మూలం మొత్తం జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన కనుసన్నల్లోనే మొత్తం ఇదంతా జరిగింది అనేది కూడా ఎక్కువగా వస్తుంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అలాగే పోలీసులకు ఎటువంటి దిశానిర్దేశం చేస్తుంది అనేది కూడా కీలకం. ఆల్రెడీ అరెస్టుల పరంపర అనేది కొనసాగుతుంది. ఒక పక్కన ఈ సోషల్ మీడియా వింగ్ తో ఎవరైతే రెచ్చిపోయారో వారిని అరెస్ట్ చేస్తారు, మరో పక్క ఐపీఎస్ అధికారులను కూడా అరెస్ట్ చేస్తున్నారు. పివి సునీల్ కుమార్ అంశానికి సంబంధించి కూడా మనం దీన్ని క్లియర్ కట్ గా అర్థం చేసుకోవచ్చు. మొత్తానికైతే కూటమి ప్రభుత్వం ఎవరైతే గతంలో రెచ్చిపోయారో వారిని ఖచ్చితంగా కటకటాలు వెనక్కి పంపించాలన్న ఆలోచనతోనే ఉన్నట్లు తెలుస్తుంది నందిని. ఓకే, థ్యాంక్ యూ రవీంద్ర. ఓకే, ఇంకా ఈ కేసు ఎన్ని మలుపులు తిరగబోతుందో అయితే చూద్దాం. సామాజిక అస్త్రం Number one. Number one.